శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారికి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 31 ఒకటో తారీఖున వీళ్ళ యొక్క గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు రేపు 2 రోజుల్లో ఎలాంటి అంటే మీకు రహస్యంగా ఒక స్త్రీ అనేది ఇష్టపడబోతున్నారు. వాళ్ళు ఎవరు, మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. మరి వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురబో శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేనివారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి శివరామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలోని 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ముందుగా ఈ తులారాశి వారి శుక్రుడు అధిపతిగా ఉండగా వీళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది విపరీతంగా ఉంటుందండి. వీళ్ళకి డబ్బుకు అనేది అసలు ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఇక ఈ తులారాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియులు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందంగా రెడీ అవ్వడం కోసం అంటే అలంకరించుకోవడం కోసము ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చొని ఉంటారనమాట. అయితే తులారాశి వారికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కదా. వీరికి తెలివితేటలు లేవనుకుంటే మాత్రం పొరపాటేనండి. ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి అత్యంత అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆలోచన శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం కూడా వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీళ్ళు కలిగి ఉంటారు. అంటే నిరాశపడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయన్నమాట. నేర్పరితనంతో చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. అంటే వీరి యొక్క విశాల భావాలు చూసి కావచ్చు, వీరి యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచనలు చూసి కావచ్చు, చాలామంది వీరి పట్ల ఆకర్షణలు అవుతూ ఉంటారనమాట. అలాగే వీళ్ళు చాలా పొడుగు మంచి కటౌట్ కలిగిన వాళ్ళై ఉంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి ఉంటారు. అనేక విజయాలు అయితే సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే మీకు ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని గుర్తుంచుకోకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాలు మనం ఎందుకు అభిమానం పెంచుకుంటామో మనకే అర్థం కాదు. అంటే వారు బాగుండాలని, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేము, అది ప్రేమ అని చెప్పలేము, ఇష్టమని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏంటో తెలియదు, కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకునే వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు. ఆ యొక్క జీవితంలో మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్లుగా తలడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీ వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ యొక్క బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ పైన అలా అభిమానాన్ని అయితే చూపిస్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉన్నారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానం చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మీరు కొంచెం గమనించుకోండి. అంటే మంచి మంచి సలహాలు మీకు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీకు విసుగు కూడా చెంది ఉన్నారనమాట. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోవట్లేదు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉన్నారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే మీ బంధువులు, ఆత్మీయులు, ఇలా ఎవరైనా అయ్యి ఉండొచ్చు. కానీ
మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రము వారిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని విసిగిస్తున్నారనే ఒక ఆలోచనలో ఉన్నారు తప్ప మిగతా ఏం మీరు ఆలోచించే పరిస్థితులు అయితే లేరు. అంతగా మీపై అభిమానం చూపిస్తున్నారు, మీరు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారు అంటే పదే పదే మీకు సలహాలు ఇవ్వటం, అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవటము, పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించటము, అలాగే పదే పదే మీకు ఇలా చేయటం, అలా చేయటము, ఇలా చేయండి అని చెప్పడము, ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు అయితే లేవు. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని, వారు మీ పైన చూపించినటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని, వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు బాగా శుభ ఫలితాలనైతే పొందుతారు. ఖచ్చితంగా పొందుతారని చెప్పొచ్చు. అంటే మనపై అంత అభిమానం చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకూడదు. మనము అభిమానించే వారికంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండటము చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని కనుక మీరు గమనించి తులారాశి వారు వారితో మీ విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా కానీ వారితో సంబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదని ఆలోచించుకోండి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు జాగ్రత్త పడడం అయితే చెప్పదగిన సూచన. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే పొరపాటుగా తొందరపడతనంతో నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకైతే వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటాం. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే వెంటనే ఆ సలహాని పాటించేస్తూ మంచి చెడు ఆలోచించకుండా ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటాం. అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని మిమ్మల్ని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది రెండూ ఖచ్చితంగా ఉంటాయి. మనము మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు. మన చెడును కోరుకునే వ్యక్తులే మన జీవితంలో ఎక్కువ మంది ఉంటారని మాత్రం అనుకుంటాం. కానీ మనం మంచి చేసే వాళ్ళని మాత్రం మనం అర్థం చేసుకోం. అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సాన్నిహిత్యం అయితే చేయాలి. అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోండి. మీ కీడును కోరుకునే వారిని, వ్యక్తులను మాత్రం, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో మాత్రం మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులు మాత్రం మీరు మీ సహవాసం అనేది అస్సలు చేయకండి. అలాంటి వారు చేయడం ద్వారా మీరే మీ మీ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. మీరు గమనించుకొని మీ మంచి ఎవరు చెప్తున్నారు, చెడు ఎవరు చెప్తున్నారు అర్థం చేసుకొని అలాంటి వాళ్ళు సావాసం చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి అయితే మార్గం అయితే ఉండదు. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి, అలాగే ఆ సమస్యను మీరు పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అయితే తప్పకుండా అన్వేషించుకుంటారు. అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యల మీద మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. మీరు చేసే ప్రతి ఆలోచన కూడా మీ కుటుంబ సభ్యులతో కూడా సస్తంభాలను కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటాము. ఈ విధంగా చేయటం వల్ల ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అయితే గొడవ తీవ్రత పెరిగే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. దాన్ని తగ్గించుకోవడానికి బంధాలను నిలబెట్టుకోవడము అనేది చాలా ముఖ్యమని గమనించండి. అది మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం, ఆవేశపూరితంగా లేకుండా మీ యొక్క జీవిత భాగస్వామి మనసు నొప్పించకుండా జాగ్రత్త అయితే వహించండి. ఒకవేళ మీది రైట్ తనదే రాంగ్ అనే భావన
మీకు ఉన్నట్లయితే కనుక తనని మెల్లగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళిపోతూ సమస్య తీవ్రత పెరుగుతుంది. బంధాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి, అంటే అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే గమనించాల్సి ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసము కొన్ని సందర్భాల్లో రాజీ పడడంలో ఎటువంటి తప్పు అనేది అస్సలు ఉండదు. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు వైవాహిక జీవితం విషయంలో, అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాలను జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. తెలిసినా కండి తులారాశి వారికి ఈ 2 రోజుల్లో జరగబోయే సంఘటనలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.